గైస్, మేము ఇప్పుడు చార్మినార్ వచ్చేసాం. ఎప్పటి నుంచో చార్మినార్కి వద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చేసారు. మెయిన్ చార్మినార్ చూడడానికా కాకపోతే షాపింగ్ చేయడానికా? రెండు. ఫస్ట్ ప్రిఫరెన్స్ షాపింగ్, బ్యాంగిల్స్ కోసం. ఈ మధ్య హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ బాగా ట్రెండీగా అవుతున్నాయి కదా, మనం కూడా ఎందుకు కొనుక్కోకూడదు, ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది అని వచ్చేసాం. అమ్మాయి అనిపించమ్మా. నేనైతే చార్మినార్ చూడడానికి ప్లస్ పువ్విగడి చార్మినార్ చూపించడానికి వచ్చాను. మా వదిన ప్రత్యూష అయితే షాపింగ్ కోసం వచ్చారంట ఇక్కడ. అక్క కాదు, నా కోసమే. నేనే అక్క చాలాసార్లు చూసాను. ఈ మాట కోసం నేను చెప్పాల్సి వచ్చింది, నీ చేత చెప్పిద్దామని. ఏం పర్లేదు, అఫ్ కోర్స్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. మరి చార్మినార్ దగ్గర షాపింగ్ అంటే ఎలా ఉందని చెప్పండి, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయను. హైదరాబాద్ వచ్చి ఇది ఫస్ట్ టైం కాదు చార్మినార్, చిన్నప్పుడు వచ్చాను, చిన్నప్పుడు. ఎప్పుడో ఇయర్స్ బ్యాక్. ఎన్ని ఇయర్స్ ఉంటాయి అప్పుడు నీకు? ఎన్ని ఇయర్స్ అప్పుడు వెళ్ళావో గుర్తులేదు, నీ చార్మినార్ చూసినట్టు గుర్తుంది చిన్నప్పుడు నీకు? అది ఏజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా గుర్తుంటుంది? ఓకే, మోస్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్ అయిపోతుంది. ఏదో కొనేసినట్టు ఎందుకు ఫీలింగ్? కొనవు కదా. చెప్పు, 150 అంట వాచ్. పద. తిన్నావా? తిండాలి, నువ్వు తిను. నీకు వద్దా? ఎలాగో తీసుకున్నావు కదా, ఇంకే. పువ్వి, ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? ఎక్కడికి ఎక్కుతున్నాము? బల్లులు ఏమి ఉండవు. ఇంకెన్ని మెట్లా? నాకు అలానే ఉంది. ఇంకెన్ని మెట్లు? పువ్వి, చాలా పైకి ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. వచ్చామక్క, వచ్చేసా. ఎంత హైట్ లో ఉన్నాము చూడండి. నువ్వు దిగగలుగుతున్నావా? దిగలేకపోతున్నా నాకు. వచ్చేసా, దిగిపోయా. ఇక్కడ ఈ నిమ్రా కేఫ్ ఫేమస్ అంట. టీ, కాఫీ, ఇంకా దీంట్లో ఏదో ఫేమస్ ఏదో ఉంటుంది, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్ పెట్టారు. మస్కా బన్ మస్ట్ ట్రై అంట. మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు మస్కా బన్ ట్రై చేయమని. ఎన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయో. చాలా టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి. నాకేం ఇష్టం? మస్కా బన్ ట్రై చేయి, బాగుంటుందా? చాలా బాగుంటుందట. తీసుకో, మస్కా బన్ ట్రై. ఏంటంటావు? మస్కా బన్నా? ఎవరైనా వస్తే ట్రై చేయాలి మస్ట్గా. చాలా మంది టీ కాఫీ తింటారు కదా, వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మనం తాగాం కాబట్టి సో ఇది అసలుగా బాగుంటుంది. అదే కదా చార్మినార్ దగ్గర మనకి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది ఇది నిమ్రా కేఫ్. అక్కడ ఈ మస్కా బన్ ట్రై చేయండి. మస్కా బన్ బొమ్మ అంట, భూమిగడ్ చూపిస్తున్నాడు.
ये मालिक का बेटा है, आपका नाम? असलम। असलम। कहाँ से आप? వైజాగ్ से आया। ఇప్పుడు మనం ఇతను మనకి చూపిస్తారు మొత్తం నిమ్రా కేఫ్. చాలా వేడిగా ఉందండి. పఫ్ బా टी डिकशन। आओ भी आओ। థ్యాంక్ యూ జీ. వెల్కమ్ జీ. బాయ్ బాయ్ బాయ్. ఇంకోటి మిలాన్ జ్యూస్ ఫేమస్ ఇక్కడ. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడ దొరికేవన్నీ ఒక ఫ్లెక్సీలా వేసి ఇక్కడ ఫేమస్ ఇవన్నీ. भैया ये क्या है? मटका सलाद और फ्रूट्स रहेगा ना अंदर. एक दे देना. మట్కా సలాడ్ అటండి, కొండలో వేస్తున్నారు. ఇది మొత్తం ఫ్రూట్స్ వేసి ఇస్తారు. ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది. ఒక సీతాఫల్ కూడా ఇవ్వండి. ఏ క్యా భయ్యా ఏం సార్? मैंगो मलाई है, सीताफल, ठीक, मलबरी मलाई, हाँ, मटका स्पेशल अफ्रीका डिलेट है, हाँ, फ्रूट पंच है, फ्रूट फलदा है, मैंगो फलदा है, सब मिलेगा, चावला बोलो सब मिलेगा। ठीक है भैया. डेली इतना सारा खत्म होता है क्या? अभी और बनता है? చూడండి ఇవన్నీ అయిపోగా మళ్ళీ తయారు చేస్తారంట. ఇప్పుడు ఇవన్నీ చేసినవన్నీ అయిపోతాయంట. ఏంటది? చెరీస్ అంటే నీకు ఇష్టమా? ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చేసాం. చార్మినార్ పక్కనే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ జ్యూసెస్ చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాము. సో అందుకే ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాం. మేమైతే సీతాఫల్ పంచ్ ఒకటి ట్రై చేసాం. అండ్ డ్రై ఫ్రూట్ సలాడ్ విత్ మట్కా అనమాట. మట్కాలో వస్తుంది, చాలా బాగుంది. సీతాఫల్ ఎక్కడైనా మొత్తం గ్రైండ్ చేసేసి విత్ మిల్క్ షేక్ అలా ఇస్తాడు. బట్ ఇక్కడ సీతాఫల్ పంచ్ విత్ పల్ప్ ఇచ్చాడు. మొత్తం పల్పే. సూపర్ ఉంది అసలు. భువి ఎలా ఉంది? తిన్నావు కదా? బాగుందంట. భువికి చాలా బాగా నచ్చింది. ఏం తిన్నావు? రెండూ తిన్నాడు. ఏది ఎక్కడ నచ్చింది నీకు? సీతాఫల్ పంచ్ నచ్చిందా? మట్కా అంటే కొండతో ఉంది చూడు, అది నచ్చిందా? డ్రై ఫ్రూట్స్, సీతాఫల్ పంచ్ నచ్చింది. సీతాఫల్ పంచ్ నచ్చింది. అండ్ కాస్ట్ వచ్చి రెండు కలిపి 270 అయింది. అండ్ వర్తే బాగుంది. చాలా బాగుంది. విత్ మట్కా డ్రై ఫ్రూట్ సలాడ్ అంటే ఉంటుంది కదా మాత్రం. సీతాఫల్ పంచ్ ఫుల్ పల్ప్ కదా, సో చాలా బాగుంది. ఇప్పుడు మనం చౌమేలా ప్యాలెస్కి వచ్చాం. ఇది చార్మినార్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. మనకి తెలియక కిలోమీటర్ అలా ఉంటుందేమో అనుకొని ఆటో పెట్టుకున్నాం. 100 రూపాయలు తీసుకున్నాడు. కిలోమీటర్ కూడా ఉంటుంది. నియర్లీ ఎన్ని మీటర్స్ రావు? 500 మీటర్స్ ఉంటుంది. 500 మీటర్స్ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే చార్మినార్ నుంచి అయితే వాక్ చేసుకొని వచ్చేయచ్చు. చార్మినార్కి వెళ్ళి మెయిన్గా షాపింగ్ చేయాలనుకున్నాం. మెయిన్ బ్యాంగిల్స్ కోసం అనుకున్నాను. ఈ మధ్య ఫేమస్ అవుతుంది కదా, ఇలా చూసి తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ చాలామంది చూసి వేస్ట్ అండి. ఏముండదు, మన వైజాగ్లో దొరికేస్తే బ్యాంగిల్స్ సేమ్ అలాంటివి, కాకపోతే ప్రైసింగ్ చాలా ఎక్కువ. సేమ్ మోడల్స్ మన వైజాగ్ బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ దగ్గర ఎగ్జిబిషన్ వెళ్తారు కదా, అక్కడ దొరికేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. బట్ ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అవి ఎలా మేకింగ్ చేసి చూస్తారో తీసుకోవాలి అనిపించింది. బట్
ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం, ప్లస్ స్టార్టింగ్ ప్రైస్ ఈజీగా 600 అలా చెప్తున్నారంట. సో ఎందుకు మనకి అంత టైం లేదు, మళ్ళీ రిమైనింగ్ ఏమైనా చూడాలంటే టైం లేదు, మిస్ అయిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ 3:15 అలా అయిపోయింది. సో అందుకే వచ్చేసాం, వైజాగ్లో తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్యాలెస్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. ప్యాలెస్ లోపలికి వెళ్దామా? పాపం మా గుడిలో ఎండలో మాడిపోయి దానికి ఉండాలనిపించలేదు. కార్లో వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. సో ప్యాలెస్ లోపలికి వచ్చాక చల్లబడింది అడిగి, అందుకు ప్యాలెస్కి వెళ్దాం అంటున్నారు. ఈ ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో ఎంత ఉంది టికెట్ చూద్దామండి. ఎంట్రీ టికెట్ ఇండియన్స్కి అయితే 150 రూపీస్, చిల్డ్రన్ కూడా 10 years 50 రూపీస్, ఫారినర్స్ 500, మొబైల్ టికెట్ అయితే 50 రూపీస్. ఇన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి చూసావా? ఇక్కడ క్యాంటీన్ ఉంది. ఇప్పుడు మనం అక్కడ లోపల నుంచి వచ్చాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఆ మ్యూజియం నుంచి బయటకు వస్తున్నారు. ఆ మ్యూజియంలో పెద్ద ఏం లేదు, జస్ట్ షాపింగ్ ఎవరైనా చేయగలిగితే చేసుకోవచ్చు. మ్యూజియంలో అయితే ఫోటోగ్రఫీ కానీ వీడియో కానీ రికార్డింగ్ ఏం చేయనివ్వలేదు. సో అందుకే ఏం తీయలేదు. మీకు రాజుల కోట ఎలా ఉంటుందని చెప్పేసి చూపించడం కోసం ఈ ప్యాలెస్. ఆల్రెడీ రాజులదే ప్యాలెస్, అప్పుడు అప్పట్లో ఇది జస్ట్ ఇప్పుడు మ్యూజియం లాగా పెట్టారు. మ్యూజియం లో పెట్టి అన్ని కొంచెం మంచిగా కనిపించడానికి పెయింట్ వేసి చేస్తారు. స్టార్టింగ్ అన్నా కదా, కొంచెం మన సినిమాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్ ఎలా ఉంటాయో చూపిస్తారు, ఆ టైంలో. చాలా బాగుంది. ఫస్ట్ మేము బయటను చూసి అసలు ఏం లేదనుకున్నాం. నిజంగా ఏముంది, ఒకదానికొక తర్వాత నడవే తప్ప ఏమొస్తుందో వస్తుంది అని చెప్పి అనుకున్నాం. బట్ ఇటువైపు అలా బయటకు వచ్చేసరికి లోపల ఉంది అని తెలిసింది. ఆ లోపలికి కూడా వెళ్ళొచ్చు. రాజు దర్బార్లు ఎలా ఉంటాయి చూడండి. సినిమాలో చూపిస్తారు కదా, అలాగనే ఉంది. ఇక్కడ అన్ని ఫొటోస్ ఉన్నాయి, చాలా ఫొటోస్. కానీ మన టైం లేక మీకు మామూలు పైపైన చూపిస్తున్నాను. నైజాం నవాబులు కానీ పాలించినవి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. బ్రిటిష్ అలిసిపోయి కూర్చోపోయింది మా పక్కకి. చూడండి అలా కూర్చోపోయి అలిసిపోయింది. అమ్మో స్టిల్ అంటండి ఇది. మా భూమి కూడా ఇస్తాడు, ఈడు స్టిల్ ఇస్తున్నాడు. ఇవన్నీ పెయింటింగ్సే, ఈ ఆర్ట్ అంతా పెయింటింగ్స్. మా భూమిగా నన్ను తీసుకెళ్తున్నాడు చూడండి. ఆడికి ఇంకేదో రూమ్ ఉందంట, తీసుకెళ్తున్నాడు.
స్లో నాన్న స్లో. ఇవన్నీ రాజులు వాడినవంట. to 2023 రాజుల ఫొటోస్. ప్రిన్స్ పుట్టాడు అని చెప్పి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ రాజ్యాల నుంచి కంగ్రాచులేషన్ లెటర్స్ ఇవ్వండి. ఖాళీ ఉత్తరాలు చూడు, భూమి మీద ఏదైనా రాసి పంపించేవారు అప్పట్లో. రాజు వాడిన కాస్ట్యూమ్స్. రాజు వాడిన కాస్ట్యూమ్. బాణాలు చూడండి, బాణాలు రకాలు. అప్పుడు వాడిన బీరువాలు. ప్రత్యూషకి ఇంక వెళ్ళిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోదాం అంటుంది. నేను అంటున్నాను కార్లు చూసి వెళ్ళిపోదాం అని చెప్తున్నాను. యాక్చువల్లీ అయిపోయిందాం అనుకున్నా, ముందుకు చూసేసరికి కార్లు కనిపించాయి. ఐస్ క్రీమ్ చెట్టు అండి ఇది, కుల్ఫీ లాగా ఉందండి ఇది. ఐస్ క్రీమ్ చెట్టు అట. ఇదొక చెట్టు అదొక చెట్టు, 2 ఐస్ క్రీమ్స్ అంట. ఏది లాలీపాప్ ఏది? ఇక్కడ కింద ఉండేవన్నీ లాలీపాప్స్ అండి. ఇదిగోండి గైస్, వింటేజ్ కార్స్, బగ్గీ ఖానా. వింటేజ్ కార్స్ బాగున్నాయండి. మిర్రర్ రిఫ్లెక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది, చాలా బాగుందండి. భలే ఉన్నాయండి కార్స్, అప్పట్లో వాడిన బైక్స్. భలే ఉందండి ఈ వైట్ కారు. బాబా ఈ బండి చూడండి. మొత్తానికి చోమిలా ప్యాలెస్ మొత్తం చూస్తాం, అయిపోయింది. అసలు ఏదో ఒకటే ఉంటుంది కావాలా, ఏమి ఉండదు అనుకున్నాము. దాని లోపలికి వచ్చే కొద్దీ అబ్బాబా ఎన్ని ఉన్నాయో, మనకి ఓపిక ఉండాలి ఇవన్నీ తిరగడానికి. బాగుంది, చాలా బాగుంది. మేమైతే మెయిన్ అన్నీ కవర్ చేసాం, టైం లేక కొన్ని వదిలేసాం. ఎందుకంటే మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేస్, అంటే ఇక్కడికి వస్తాము అనేది మా ప్లాన్ వేరే. సో ఒకటి ఆపుకున్నాం, దీనికోసం టైం కూడా లేదు. సో అందుకే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇవన్నీ కవర్ చేసేసాం.
ఇంకా లాస్ట్ అంటే ఫస్ట్లో వచ్చినప్పుడైతే ఫుల్ డల్ అయిపోయాం. ఇంకా ఇదేంటిది ఎలా ఉంది ఏం లేదు అనుకోండి. ప్యాలెస్ అన్నాడు అంతేనా, ఏముండదు, జస్ట్ ఇంత పెద్ద మహల్ లాగా అని చూపించడం అంతేనా అనుకున్నాం. కానీ లోపలికి వచ్చే కొద్దీ చాలా బాగుంది. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ ఫుడ్ పరంగా కానీ, బట్టల పరంగా కానీ, వెపన్స్ పరంగా కానీ అన్నీ చూపించారు. చాలా బాగుంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు అప్పట్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది. బట్ ఇది చూస్తే అందరికీ తెలుస్తుంది. ఓ అప్పట్లో ఇలా చేసేవారా, ఇలా యూజ్ చేసారా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. భూమి నీకు ఎలా అనిపించింది లోపల? ఏమేమి చూసావు చెప్పు గట్టిగా. కత్తులు బాణాలు చూసాడంట, ప్లస్ రాజులు వాడిన ప్లేట్స్ కప్స్ అవి కూడా చూసాడు. ఆడికి ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కార్లు నచ్చాడండి బాగా. ఆడికి బ్లాక్ కార్ ఒకటి పెద్దది ఉంది, అది బాగా నచ్చిందంట. పోయి కొన్ని కార్స్ నచ్చలేదట. ఓకే ఓకే గైస్, బాయ్ బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ ఇంక చేయడంట భూయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. Ramya Harish Vibes YouTube channel. Subscribe. Thank you.